బీఆర్ఎస్ సవాల్, కాళేశ్వరం కమిషన్పై హైకోర్టులో పిటిషన్, నివేదికపై స్టే ఇవ్వాలని కేసీఆర్, హరీష్ పిటిషన్లు. త్వరలో అసెంబ్లీలో చర్చకు రానున్న కాళేశ్వరం నివేదిక. త్వరలో అంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు అది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీకి తీసుకొస్తారా కూడా తెలియదు. అది త్వరలో రాబోతుంది అనేది వార్త. సో అది రాకముందుకే కాళేశ్వరం కమిషన్ పైన హైకోర్టులో పిటిషన్ వేసిరంట, నివేదిక పైన స్టే ఇవ్వాలని. ఎందుకు స్టే ఇస్తారండి? ఇప్పుడు ప్రభుత్వము గత 16-17 నెలల నుంచి కాళేశ్వరం పైన ఒక టీం వేసింది. అంటే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా, ఆ కమిషన్కి జీతాలు ఇవ్వాలి. వాళ్ళు ఒక 650 పేజీలతో కూడుకున్న నివేదికను ఇచ్చారు ప్రభుత్వానికి. సో అలా మంచి జరిగిందా చెడు జరిగిందా ఇంకా ఏది కమిషన్ పూర్తిగా బయట పెట్టలేదు. సో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా అది బయట పెట్టలేదు. దాంట్లో తప్పులు జరిగినాయా, తప్పులు చేసిరా ఏం చెప్పలేదు. అసెంబ్లీలో పెడతామో పెట్టి చర్చిస్తామని చెప్పారు. సో అది పెట్టక ముందుకే హైకోర్టుకు పోయి దాన్ని స్టే ఇవ్వాలని కోరుతున్నారట. ఇది ఎక్కడి చోద్యమో అర్థమవుతలేదు. అంటే మీకు ముందే భయం అవుతుందా? ఏది ఎవరికి కేసీఆర్ గారు, హరీష్ రావు గారికి మీరు ముందే పిటిషన్ వేసినట్టు భయం అవుతుందా? అంటే అలా ఏముందని మీకు ఆల్రెడీ ముందే తెలుసా? తెలియని మీరు ఎట్లా పోయి స్టే కోరుతారండి? సామాన్యుల్లో ఇదే డౌటు, అవునా కదా? ఇప్పుడు అలా ఏముందో తెలియదు. ఉండొచ్చు కాళేశ్వరంలో ఏం అవకతవకలు జరగలేదు, మంచిగానే జరిగిందని ఉండొచ్చు. కానీ మీరు స్టే ఎందుకు కోరుతున్నారు? మరి చెప్పాలి, సమాధానం చెప్పాలి దీనిపైన. హైకోర్టుకు ఎక్కడంతో మరో కాళేశ్వరం ప్రాజెక్టుపై సర్వత్రా చర్చలంట. చూద్దాం 8వ పేజీలో ఏముందో దీనిపైన. అదే అర్థమవుతుంది ఎందుకు పోయారు అసలు. స్టే కోరవలసిన అవసరం ఏమొచ్చింది కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ? ఎందుకు? అలా ఏముంది?